నమస్తే రైతు మిత్రులు అందరికీ నమస్తే. నేను ఈరోజు మాత్రం పచ్చి రొట్ట ఎరువు గురించి నేను చూపించాలనుకుంటున్నాను. చూడండి ఒకసారి, మనం పచ్చి రొట్ట ఎరువు బదులు మనం పెసర వేసుకున్నా మనకు చేతికి వస్తే లేకపోతే లోపల దున్నడం జరిగింది. ఎందుకంటే అది ఎండ కొడితే మనకు పెట్టుబడికి ఒక మందు బస్తాలకో పై మందుకో దానికో దీనికో పనికి వస్తాయి. ఎందుకనే మనం ఎప్పుడైనా పచ్చి రొట్ట ఎరువులు మనం వెనకట వేసుకున్నట్టు పెసర వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశం. ఏంటంటే ఇప్పుడు అంతా జనువు కూడా బస్తాలు సబ్సిడీ ఇయ్యడు బాగా పెరిగిపోవడం జరిగింది. కాబట్టి మన రైతులు పెసర వేసుకోవడమే జరిగింది. నేనైతే మన పెసర వేసిన ఆ తర్వాత ఇప్పుడు చేతికి వర్షం వచ్చింది, అయినా కూడా మిషన్ దబదబా పెట్టి కొంత వచ్చింది కొంత పోయింది. అయితే అది మాత్రం లోపలనే కలియ దున్నడం జరిగింది కొంత. నేనైతే అది చూపిస్తాను చూడండి ఒకసారి. ఏంటంటే మనకు ఈ పచ్చి రొట్ట ఎరువు ఎంత బలం చేస్తుందో అది మన పెసరు రొట్ట కూడా అంతే బలం చేస్తుంది. కాబట్టి మనం ఇటు పెసరు వైపే మొగ్గు చూపడం చాలా బెటరు. ఎందుకంటే రైతుకు ఒకవేళ చేతికి వచ్చిందనుకో, అది కాయ చేతికి వచ్చే సమయాన ఒక వర్షాలు 5-6 రోజులు వారం రోజులు పోతే మనకు చేతికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతు మేలు కోరే నేను చెప్తున్నాను మీకు. ఇది నేను ఈ పచ్చి రొట్టెలు ఎలా చేయాలి ఏందనేది మొత్తం చూపిస్తాను చూడండి. ఎట్లా మిషన్ ఎట్లా కట్టి చేసింది, మనకి ఎంత బలం చేయవచ్చు. ఇది మన ఒక 10 బస్తాలు 20 బస్తాలు ఒక ఎకరానికి వర్మి కంపోస్ట్ కొంటే ఒక 5 నుంచి 6 లేకపోతే 10 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎరువుతో ఆ పచ్చి రొట్ట ఎరువు ఎట్లా వేసుకుంటే పెసరు దున్ని లోపల కలియదు ఉంటే మనకు అసలు పచ్చి రొట్ట ఎరువు కాదు కానీ మన అది వర్మి కంపోస్ట్ కానీ అన్నీ అవసరం లేకుండా మనకు చాలా బెటర్గా పనిచేస్తుంది. ఎయిర్ లూజ్గా పోవడం అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడైనా మనం పెసరు చేను వేసుకొని మన కాయలు చేతికి వస్తుంది, లేకపోతే లోపలనే కలియదు ఉండడం చాలా బెటర్గా అనిపిస్తుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి రైతుకు. ఎందుకంటే కొంచెం ఆసరా అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా పెసరు చేను వేసుకోవడమే బెటర్గా. నేను మాత్రం పెసరు చేనుకే మొగ్గు చూపుతాను చూడండి ఒకసారి. నేను చూపిస్తాను. ఇగో మిషన్ కోసింది, ఇట్లా కుప్పలు పడి ఉంది చూడండి ఒకసారి. పెసరు చేను అట్లా కోసింది అన్నట్టు. ఇగో ఇట్లా మొత్తం పెంట లెక్క మారిపోయింది చూడండి ఎట్లా ఉందో. ఇంత పెంట లెక్క ఉంది, మొత్తం మురిగిపోయింది. కాబట్టి మనం పెసరు చేను వేసుకోవడమే మేలు. పచ్చి రొట్ట ఎరువు బదులు పెసరు చేను వేసుకుంటే చాలా బెటర్గా ఉంది. ఇట్లా కుప్పలు మొత్తం మెత్తగా పొడి చేసింది మిషను. మనకు పెసరు మాత్రం మాకు ఎకరానికి వచ్చేసి 2 క్వింటాల చొప్పున అయింది. ఒక 36,000 నుంచి 40,000 వచ్చినాయి మాకు 5 ఎకరాలకు. సరే ఎంతో అంతో, కానీ ఏంటంటే అట్లా లోపలనే కలియ దున్నడం, ఇప్పుడు మొత్తం లోపలనే దున్నితే చాలా బెటర్గా మనకు వర్మి కంపోస్ట్ లెక్క పనిచేసే అవకాశం చాలా ఉంది, ఎంతైనా ఉంది ఇది. కాబట్టి చూడండి. అలాగే ఇగో మందు అయితే నేను ఈ గెట్లమ్మటి చుట్టూ ఫస్ట్ గడ్డి మందు గెట్లమ్మటి కొట్టుకోవాలి. చూడు గెట్లమ్మటి ఇట్లా గడ్డి ఉంది కాబట్టి లోపల అసలు గడ్డి లేదు, ఇట్లా కొట్టుకోవాలి. మావాడైతే పంపు స్టార్ట్ చేస్తున్నాడు చూడు ఎట్లా ఉందో. ఇట్లా గడ్డి చూశారు కదా రైతు మిత్రులు. ఈ వీడియో నచ్చినట్టయితే, నేను రైతులు మేలు కోరే చెప్తున్నాను, ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. రైతులు బాగుండాలి, అందులో మనం ఉండాలి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.